నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. విపక్షంలో ఉన్నప్పుడు కేసులు ముసురుకోవటం చాలా సాధారణంగా మారింది. కానీ అన్ని కేసులు ఒక్కటి కావు. అందరు నాయకులు ఒక్కలాంటి వారు కాదు. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఎన్ని కేసులు ముసురుకున్నా, ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా చివరకు నిజమే గెలుస్తుంది, నిజాయితీయే నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇటీవల కొన్ని కేసులు కొట్టేశారు. ఆ కేసులకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్నది ప్రాసిక్యూషన్ వర్గాల అభిప్రాయం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన కేసులే కావటం విశేషం. ఈ కేసుల నుంచి చంద్రబాబు ఎలా బయటపడ్డారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇటీవల కొన్ని కేసులను కొట్టివేశాయి న్యాయస్థానాలు. సదరు కేసులకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టులు అభిప్రాయపడ్డాయి. దీంతో సరిపడా ఆధారాలు లేని కారణంగా ఈ కేసులను కోర్టులు కొట్టివేశాయి. తాజాగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 500 కేసులో భారీగా ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సిఐడి నమోదు చేసింది. కాగా ఇటీవల 500 కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబుతో పాటు ఇతరులందరికీ క్లీన్ చీట్ ఇస్తూ తుది తీర్పును వెలువరించింది. రెండు 2014-19 మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని, దీనివల్ల ప్రభుత్వానికి 114 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వైసీపీ హయాంలో సిఐడి ఈ కేసును నమోదు చేసింది. ఇదే ఫైబర్ నెట్ వర్క్ కేసుగా ఏపీలో పాపులర్ అయ్యింది. కాగా ఫైబర్ నెట్వర్క్ కేసులో చంద్రబాబును 25వ నిందితుడిగా చేర్చగా నాటి కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ సాంబశివరావు తదితరులను కూడా నిందితులుగా పేర్కొన్నారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉండటంతో ఫైబర్ నెట్వర్క్ కేసు ఏపీ అంతటా హల్చల్ చేసింది. ఈ కేసును అడ్డం పెట్టుకొని చంద్రబాబును బద్నాం చేయడానికి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఆ పార్టీ నాయకులు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇదిలా ఉంటే విచారణ చివరి దశకు చేరుకున్న సమయంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడైన ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంటూ కేసును ఉపసంహరించుకోనున్నట్లు కొన్ని రోజుల కిందట కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా అభ్యంతరం లేదని మరో అఫిడవిట్ను సమర్పించడం గమనార్హం. చంద్రబాబుపై కేసులు కొట్టేయడంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోంది. ముఖ్యమంత్రిగా అధికారం అడ్డుపెట్టుకుని సదరు కేసులు చంద్రబాబు కొట్టేయించుకుంటున్నారని ప్రచారం చేస్తోంది. ఇందులో నిజం ఉందా? వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే చేసే ఆరోపణలు మాత్రమేనా? అయితే చంద్రబాబుపై కేసులు కొట్టివేయడంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ విషం చిమ్ముతోంది. ముఖ్యమంత్రిగా అధికారం అడ్డుపెట్టుకొని సదరు కేసులను చంద్రబాబు కొట్టివేయించుకున్నారన్న విష ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అసత్య ప్రచారానికి అంతూ పొంతూ లేకుండా పోయింది. న్యాయస్థానాలు కేసులు కొట్టివేసినా దానికి కూడా రాజకీయ రంగు పొలుముతోంది. అంతేకాదు, సదరు న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయస్థానాల తీర్పులు, ఆదేశాల మీద అవాస్తవ ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాల్పడుతోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గౌతమ్ రెడ్డి పిటిషన్ను చూడాల్సి ఉంది.
మద్య ఫైబర్ నెట్ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్తో కోర్టును ఆశ్రయించారు. ఫైబర్ నెట్వర్క్ కేసుకు సంబంధించి తన వాదనను వినాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. అయితే గౌతమ్ రెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్పై సదరు న్యాయస్థానం స్పందించింది. సదరు ప్రొటెస్ట్ పిటిషన్కు విచారణార్హత లేదని స్పష్టం చేసిన న్యాయమూర్తి పి. భాస్కర్రావు దానిని తిరస్కరించారు. ఆ తర్వాత వెంటనే ఫైబర్ నెట్ ప్రధాన కేసును కూడా కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని టీడీపీ వర్గాలు మొదటి నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరి మీద అయినా కేసులు కొనసాగించాలంటే అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉండాలని చట్టం చెబుతోంది. చంద్రబాబు కేసుల విషయంలో కూడా ఇదే జరిగిందని చట్టం పేర్కొంది. ఎవరి మీదైనా కేసులు కొనసాగించాలంటే అందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలుండాలని చట్టం చెబుతోంది. చంద్రబాబు కేసుల విషయంలో కూడా ఇదే జరిగిందని చట్టం చెబుతుంది. అయినప్పటికీ వైసీపీ చేసే ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు.